హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీరామ్. సెలబ్రిటీస్ 11 మందిని నిన్న పోలీస్ యంత్రాంగం అరెస్ట్కి కేసులు పెట్టడం జరిగింది. అయితే ఈ అరెస్ట్కి ప్రధానమైన కారణం ఏంటంటే బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్. వాళ్ళ సోషల్ మీడియా త్రూ వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారనే ఆరోపణ నేపథ్యంలో వాళ్ళ మీద కేసులు బుకాయించడం జరిగింది. అయితే దీని వెనక చాలామంది నిరసనలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అసలు వాళ్ళకి ఏం సంబంధం, వాళ్ళ మధ్యవర్తులు మాత్రమే అంటూ. అసలు ఓవరాల్గా ఎవరిది తప్పు అనే అంశం గురించి ఒక చక్కటి వివరణ, ఒక మంచి విశ్లేషణ ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారిని తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ, బెట్టింగ్ యాప్స్ సంబంధించి మీరు చూసే ఉంటారు, ఒక విప్లవం లాగా స్టార్ట్ అయిపోయింది. అయితే చాలామంది వాళ్ళదేం తప్పు లేదు, వాళ్ళ మధ్యవర్తులు మాత్రమే, అసలు తలలు వేరే ఉన్నారు అనేది ఒక ఆరోపణ వస్తుంది. నిజమే కదా అని అయితే నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటమ్మా? ఇది వాస్తవమే, కాదని ఎవరు అనరు. అదే. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ పైన దాదాపు ఒక 6 నెలల నుంచి 8 నెలల నుంచి ఒక మాట వస్తుంది. నేను కూడా మాట్లాడా బెట్టింగ్ యాప్స్కి వ్యతిరేకంగా యాడ్స్ చేస్తున్న వాళ్ళ పట్ల మాట్లాడినప్పుడు నేను ఒక్కదాన్నే కాదు, చాలామంది మాట్లాడినప్పుడు ఇందులో ఏదో ఉంది అనే ఒక ఆలోచన లేదు వీళ్ళకి అంటే నేను నమ్మను. హర్షసాయి ఏం సమర్థించుకున్నాడు? నాకు చాలా పెద్ద ప్యాకేజ్ కాబట్టి నా ఒక్కడితోనే చేయించుకున్నారు వాళ్ళు అడ్వర్టైజ్మెంటు. అదే నేను కాకుండా ఉంటే గనక ఇంకా నలుగురికి ఇచ్చేవాళ్ళు, నా డబ్బులు నలుగురికి ఇచ్చి నలుగురితో చేయిస్తే ఇంకెంత ప్రచారం అయ్యి ఉండేది అని తల తిక్కగా తల కిందులుగా పిచ్చవాగుడంతా వాగాడు హర్షసాయి. మరి అంత రచ్చ జరుగుతున్నప్పుడు బెట్టింగ్ యాప్స్ గురించి, ఈ బెట్టింగ్ యాప్స్కి బలయ్యి చనిపోతున్న వాళ్ళు వార్తలు వింటున్నప్పుడు సుమారు 1000 మంది చనిపోయారు. అప్పుడొకళ్ళు వార్తలు బయటకు వస్తున్న సందర్భంలో మరి మీరు ఎందుకు పునరాలోచించుకోలేదు? అంటే మీరు మాట్లాడటమే తప్పితే ఎవరన్నా మాట్లాడింది మీరు వినరా? మీకు బయట ప్రపంచంతో సంబంధం లేదా? నిన్న పాపం శేఖర్ భాష బయటకు వచ్చి విష్ణుప్రియ గురించి ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ఆమెకు అసలు పాపం ఎఫ్ఐఆర్ అంటే కూడా తెలియదంట. కానీ పబ్బుల చుట్టూ తిరగడం తెలుసు, బిగ్ బాస్లకి వెళ్ళడం తెలుసు, అలాగే ఇప్పుడు సర్వభ్రష్టత్వం లాగా చిన్న చిన్న బట్టలు వేసుకోవడం తెలుసు, సిగరెట్లు తాగడం తెలుసు, మందు కొట్టడం తెలుసు. ఆమెను ఒక్కదాన్ని అనట్లా నేను, ఈ పనులు చాలామంది చేస్తున్నారు. అవన్నీ తెలిసినప్పుడు ఇది ఎందుకు తెలియదు అని అడుగుతున్నాను. నేను అడిగేది అది ఒక్కటే. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అమ్మా, వీళ్ళందరూ నిజంగా వీళ్ళ ఫాలోవర్స్ మీద, వీళ్ళ సబ్స్క్రైబర్స్ మీద అభిమానం ఉంటే ఏ రోజు వీళ్ళు ₹1 సహాయం చేసి ఎరుగుంటారు వాళ్ళకి. కానీ వాళ్ళకేదో మేలు చేస్తున్నావు అనే ఒక మభ్యపెట్టి మీరు నాతో పాటు ఎదగొచ్చు అనే ఒక క్రమంలో బెట్టింగ్ యాప్స్ ద్వారానే ఎదగాలంటూ చెప్తూ వాళ్ళని ఇంత మోసం చేయడం అది అసలు తప్పు. అందుకే మీరు మొదట్లో మీరు అన్న మాటని కొంచెం సవరించుకోండి. ఇప్పుడు నేను చెప్తే 10 మంది వింటారండి, 10 మంది వినేవాళ్ళు ఉన్నారు కదా అని నాకు నచ్చింది నేను చెప్పేసి తోచింది మాట్లాడేస్తే అది నాకు 10 మంది తెలియటాన్ని నేను అమ్ముకోవడమే అవుతుంది. వాళ్ళు నన్ను నమ్మిన వాళ్ళని అమ్ముకోవడం ఎంతవరకు కరెక్ట్? అసలు ఎవడైనా ఎందుకు ఇస్తాడు మాకు ₹1? బెట్టింగ్ యాప్ వాడైనా ఎందుకు ఇవ్వాలనుకుంటాడు? వాడు దోచుకోవడానికే కదా వస్తాడు, అది తెలియని వాళ్ళు కాదు కదా వీళ్ళు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా మాయలో మోసపోతున్న వాళ్ళు కూడా చాలా మంది చదువుకున్న వాళ్ళే. అదే, ఇది అత్యంత బాధాకరం. ఈజీ మనీకి అలవాటు పడి ఈజీ మనీకి ఇప్పుడు ఎవరో ఒక ఆమె మీకు ఓ పెద్ద గిఫ్ట్ వస్తుంది, దానికి క్లియరెన్సు, కస్టమ్స్ క్లియరెన్సు, దాని మీద చాలా ప్రచారం వచ్చేసరికి ఇప్పుడు అది మానేసి సోషల్ మీడియాలో కొత్త పుంతలు దొక్కి ఇప్పుడు ఎవరికైతే అవసరాలు ఉంటాయో, బలహీనతలు వేరు, అవసరాలు వేరు. అవసరాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి. ఈ బలహీనతలేమో మీకు ప్రైజ్ వచ్చింది, మీకు అది వచ్చింది, ఇది వచ్చింది, గాడిద గుడ్డు వచ్చింది అంటే వీళ్ళు డబ్బులు పంపించేయటం. అవసరాలు ఏంటి అంటే ఇప్పుడు ఒక ఆమె ఒక పెళ్లి ఫెయిల్ అయింది, మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఆవిడ సోషల్ మీడియాలో పెడుతుంది, అంటే బెట్టింగ్ యాప్స్ అని కాదు, ఈ మ్యాట్రిమోనీ సైట్లో పెడుతుంది. ఈ మ్యాట్రిమోనీ సైట్ల మీద ఆధారపడి కొన్ని వేల మంది బతుకుతున్నారంటే మీరు ఆశ్చర్యపోవక్కర్లా. అదే,
వీళ్ళు ఏదో అప్లోడ్ చేస్తారు. ఇక వీళ్ళు వాళ్ళని వదిలేసేసి ఇక వీళ్ళు పరిచయం అయిపోయి ఒక్కతను ఆల్రెడీ పెళ్ళయి పిల్లలున్న అతను, కూతురికి పెళ్లి కూడా జరిగింది, అతని ఫోటోని కొంచెం ట్రిమ్మింగ్ చేసుకొని ఎవరైతే సెకండ్ మ్యారేజ్ కోసం అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారో వాళ్ళని లక్ష్యంగా చేసుకొని ఏం చేస్తున్నాడంటే వాళ్ళ దగ్గర నుంచి మనం ఏమైనా సరే పెళ్లి చేసేసుకుందాము, కానీ చేసుకోవడానికి ఒక చిన్న చిక్కుంది. షరతే కాదు, నాకు అతని పేరు ఒక షరతు విధించాడా? ఒక షరతు కాదు, అతను బాధలు చెప్పుకుంటాడు. నాకు ఈ కష్టాలు ఉన్నాయి, ఇప్పుడు మా అమ్మకి మా నాన్నకి ఏదో చెయ్యాలనుకుంటున్నాను, అది చేసేస్తే జీవితం అంతా మందే అని చెప్పటం. ఒక చెల్లి ఉంది, ఆ చెల్లికి పెళ్లి చేసేస్తే నా బాధ్యత తీరిపోతే ఇంక మన ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు, నేను నీకు అండగా ఉంటాను అలా చెప్పి ఎర అలా వేసి 34 లక్షలు పెట్టి కారు కొనిపించుకున్నాడు ఒక అతను. ఒక ఆవిడ దగ్గర ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ దగ్గర. ఇంకొక లాయరు ఆవిడ, ఆ లాయర్ని బురిడి కొట్టించి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నా భార్య నాకు విడాకులు ఇచ్చేసింది అని చెప్తే ఈ లాయర్ గారు ఆ మాట నమ్మేసేసి ఈ విడాకుల పేపర్ ఏంటి ఏది చూపించమని కూడా అడక్కోకుండా పెళ్లి చేసుకుంది. సరే పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా అతను ఈవిడ దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్స్, ఇది ఇవ్వు అది ఇవ్వు, ఇది చెయ్యి అది చెయ్యి. ఇది ఇలా ఉండగా ఇంకొక పిల్ల స్టోరీ ఏంటి అంటే ఇంకొక ఆమెను కూడా పెళ్లి చేసుకుంటాను విడోని, వాళ్ళ ఫ్యామిలీలో విడాకులు అయిపోయి తెలిసిన ఆవిడ స్నేహితుల ద్వారా చుట్టాల ద్వారా ఏదో లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ ద్వారా వచ్చి ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆవిడతోటి ఒక ఫోను, ఒక క్రెడిట్ కార్డు, ఒక కారు కొనిపించుకున్నాడు మాయ చేసి. అంటే ఇప్పుడు అక్కడ ఆవిడేంటి అంటే పెళ్లి చేసుకుంటానన్నాడు. అయితే వీళ్ళకి ఒక్క కామన్ సెన్స్ పనిచేయాల్సింది ఏంటి అంటే అసలు పెళ్లి చేసుకుంటానన్నవాడు నా దగ్గర నుంచి ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? అంటే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనా అని ఒక చిన్న డౌట్ కూడా రావాలి. ఒక చిన్న ఆలోచన ఎందుకు లేదు వీళ్ళకి? వాళ్ళని మనం ప్రేమిస్తున్నాము అన్నప్పుడు, వాళ్ళతో సహజీవనం కోరుకుంటున్నాము, లేదంటే స్నేహం కోరుకుంటున్నాము అన్నప్పుడు మన మనసు మన అధీనంలో ఉండకపోవచ్చు, కానీ ఈ ఉండకపోయిన దానికి మనం చెల్లిస్తున్న మూల్యం ఇంతంత మూల్యాల. ఆమె 34 లక్షలు పెట్టి కారు కొనిచ్చింది అని అంటే ఏం చేయాలి చెప్పండి? అంటే నేనేమంటున్నానంటే సోషల్ మీడియాలో ఇన్ని మోసాలు జరుగుతున్నాయి. ఆ మోసాల్లో బెట్టింగ్ యాప్లు అనేది ఒక మోసం. అసలు రైతు మరణాల కంటే కూడా ఇది ఎక్కువైపోయింది అమ్మా. ఇది ఎక్కువైపోయింది. క్రికెట్ బెట్టింగ్లు, అలాగే ఆన్లైన్ రమ్మీలు. తమన్నా ఇచ్చింది యాడ్, తమన్నా మీద కేసు అయితే ఆమె మరి ఏం బెయిల్ తెచ్చుకుంది. అసలు నేనేమంటున్నానంటే అసలు మీరు ఇంతంత డబ్బులు సంపాదించాలని ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు ఈ 11 మంది తిండికి లేని వాళ్ళు కాదు. అసలు వీళ్ళని అభిమానించే వాళ్ళని వీళ్ళు మోసం చేయడం ఏందమ్మా? అదేగా నేను అన్నది, నమ్మిన వాళ్ళని అమ్ముకోవడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్నాను. నేను మొదట వేసిన ప్రశ్నే అది. మిమ్మల్ని నమ్మారు వాళ్ళు, వాళ్ళని అమ్ముకోవాల్సిన అవసరం ఏంటి? రకరకాల వేషాలు వేసి రకరకాలు, ఇప్పుడు గారడి విద్యలు ఉండేవి మా చిన్నప్పుడు. ఓ చిన్నపాటి బతుకు కోసం చిన్నపాటి గారడీలు చేసేవాళ్ళు, ఊరూరు తిరుగుతూ ఏవో చిన్నవి చేసి ఆ క్షణానికి వాళ్ళు ఏదో కొంచెం ఇస్తే డబ్బులు తీసుకునేవాళ్ళు, ఆ డబ్బులతో వాళ్ళ జీవనం కొనసాగించేవాళ్ళు. మాయా మటుకు మర్మం తెలియని అని నిజంగా వాళ్ళకి ఏంటంటే ఆ పూట గడవటానికే వాళ్ళు ఆ విద్యలు ప్రదర్శించారు. కానీ వీళ్ళకి ఆల్రెడీ పూటలు గడిచే పరిస్థితి ఉంది. క్లబ్లు పబ్బులు తిరిగే డబ్బులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ఇళ్ళున్నాయి, వీళ్ళ మేకప్ కిట్లే బోల్డ్ అవుతాయి. ఇన్ని ఉన్న వీళ్ళు ఇంకా ఈ రకమైన పై సంపాదనలతోటి జనాల్ని మోసం చేసి వచ్చే డబ్బులతోటి వీళ్ళు ఇంకా ఏం చేద్దామని వీళ్ళ ఉద్దేశం ఏంటి? అమ్మ, ప్రమోషన్స్లో చాలా రకాలు ఉన్నాయి చేయాలనుకుంటే, బట్ బెట్టింగే ఎందుకంటే సింపుల్గా ఒక చిన్న వీడియో పెడితే 6 లక్షలు ఆఫర్ చేస్తున్నాడు కాబట్టి పెట్టేస్తున్నారు. షాప్ ఓపెనింగ్స్ ఉన్నాయి, ఎన్నో బిజినెస్ పిక్కల్ ప్రమోషన్స్ జరుగుతున్నాయి, ఎన్నో రకాల ప్రమోషన్స్ ఉన్నాయి. బట్ అవి ఏమీ వద్దన్నట్లుగా బెట్టింగ్ యాప్ మీద వీళ్ళు అన్నీ చేస్తున్నారు. అవి చేస్తున్నారు, ఇవి చేస్తున్నారు. ఏది వదలటానికి లేదు, అన్నీ కావాల్సిందే మాకు. చెత్తా చెదారం మొత్తం
నేను క్లబ్బులు పబ్బులు అనింది ఎందుకంటే అక్కడికి వచ్చే వాళ్ళు అక్కడ జరిగే నీచమైన పనులన్నిటికీ వీళ్ళు తలొగ్గి డబ్బు సంపాదిస్తున్నారు. అవి కూడా చాలనట్లు వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడం కాదమ్మా, హిప్నోటైజ్ చేస్తున్నారు వీళ్ళు. రండి ఉన్నాడు సన్నీ యాదవ్ ఉన్నాడు, భయ్యా సన్నీ యాదవ్ ఫోన్ కొనడానికి ఒక షాప్కి వెళ్ళాడు. ఇప్పుడే నేను 500 పెట్టాను దీంట్లో, మీ కళ్ళ ముందే పెట్టాను, నాకు 1,00,000 రూపాయలు వచ్చినాయి, ఆ 1,00,000 రూపాయలతో ఈ ఫోన్ కొంటున్నానని చూపించాడు. చూపిస్తే అయ్యా నా ఫోన్ ఇస్తాను ఈ చేతికి, 500 కూడా ఇస్తా, నా ఫోన్లో కూడా 1,00,000 రూపాయలు వచ్చేటట్లు చెయ్యి అని అడగకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నోర్లు తెరుచుకుని చూసి నిజమని నమ్మి ఇంటికి వెళ్ళి ఎందుకు చేశారు? అక్కడే చేయొచ్చు కదా అతని ముందే. ఇప్పుడు అతని ఫోన్కి అయితే డబ్బులు వచ్చినాయి, మీ ఫోన్కి అయితే డబ్బులు రావుగా. అవును, ఇది నిజం కదా. ఈ మాత్రం కామన్ సెన్స్ కూడా మీకు పనిచేయలేదు అంటే మీకు తెలియదైనా ఉండాలి, అత్యాస అన్నా అయి ఉండాలి. బెటర్ అమ్మా. వీళ్ళందరూ ఏం చేయాలంటే నిజంగా వీళ్ళ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఒక లైవ్ ప్రోగ్రామ్ పెట్టాలి. లైవ్ ప్రోగ్రామ్ లో భయ్యా సన్నీ యాదవ్ అందరి ముందు లైవ్ లో ఉండగానే తన ఫోన్ లో బెట్ వేయాలి. అక్కడ వాడికి వస్తే నీకు వచ్చినట్టు, అతనికి పోతే నీకు పోయినట్టు. అంత నిజాయితీగా ఆడి చూపించమనండి. నిజంగా అది నిజమే అయితే, నేను అడిగింది అదే కదా, వాడు ఏదో ఒక రికార్డెడ్ వీడియో లాగా చేసిస్తే దాని అలా నొక్కి ఊరికే చీట్ చేసి జనాలు మోసం ఇదంతా పగలు నిలువు దోపిడీ, డే టైమ్ రాబరీ అంటారు దీన్ని. ఈ దోపిడీ దీనికి అంతం లేకుండా అయిపోయింది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా సజ్జనార్ గారు కల్పించుకొని అప్పుడప్పుడు ఆయన ట్వీట్లు పెడుతున్నారు, నాలాంటి వాళ్ళు చాలామంది మాట్లాడుతున్నారు. ఇంకా కొంతమంది నా అన్వేషణ లాంటి అతను ఇప్పుడు గురువింద గింజలాగా ఆయనేమి చేశాడో చెప్పుకోకుండా వీళ్ళందరిపైన మాట్లాడి చేస్తున్నారు. అతను చేస్తున్న ఫైట్ ఓకే కానీ ఆ పద్ధతి రాంగ్. ఆ ఫైట్ కూడా తనకి గుర్తింపు వస్తుంది కాబట్టి చేస్తున్నాడండి. ఇప్పుడు అతని నా అన్వేషణ ఛానల్కి గుర్తింపు వస్తుంది కాబట్టి చేస్తున్నాడు అతను, అంతేగాని అతను ఏదో సంఘసేవ చేస్తున్నాడు మటుకు మీరు అనుకోకండి. సంఘసేవ ఏంటమ్మా, ఎందుకు చేస్తాడమ్మా? ఆయన అంతా దేశ విదేశాలు తిరిగి ప్రాస్టిట్యూషన్ ని ఎంకరేజ్ చేస్తాడు. ఆయన ఇక్కడ మసాజులు దొరుకుతాయి, ఇక్కడ ఈ రేటు, అక్కడ ఈ రేటు, ఎందుకు దారుణం. అందుకే నేను అనింది, అందుకే అతను గురువిందతో పోల్చింది, ఎందుకంటే అందుకే. పైగా ఈ మధ్య భయ్యా సన్నీ యాదవ్ ప్రపంచ యాత్ర చేశాడా? చేస్తుంటాడు. అతను కూడా ట్రావెల్ అండ్ ఎక్స్ప్లోరర్, అతను చేస్తుంటాడు కదా బైక్ మీద. నేను బైక్ మీద ఎన్నో రోజులు కష్టపడి అమెరికా దాకా వెళ్ళాను అని చెప్పాడు. అది వట్టి మాట అని చెప్పి ఇతను చెప్పాడు. స్టార్ట్ అయింది 1 year అయింది స్టార్ట్ అయింది. అయితే ఆ వీడియో ఒకటి నేను ఈ మధ్య నిన్న చూశాను. నిన్న చూసిన దగ్గర నుంచి నేను నా అన్వేషణ అతని మీద వీడియో చేయాలి అని చెప్పి నేను నిన్న నుంచి అనుకుంటున్నా. ఏంటి అంటే భయ్యా సన్నీ యాదవ్ నాకు పలానా విధంగా డబ్బులు వస్తే నేను ఇలా ఎందుకు చేస్తానో ఏదో ఒక చిన్న వివరణ ఇచ్చాడు అతను. ఇస్తే వీడు ఏమన్నాడంటే, నా అన్వేషణ అనేవాడు ఏమన్నాడంటే, నీకు డబ్బులే కావాలి అంటే అవును, అది విన్నాను, ఈ యాప్లు చేయడం ఎందుకు, సికింద్రాబాద్ వెళ్ళి మీ అమ్మని పడుకోబెట్టొచ్చు కదా అన్నాడు. అవునమ్మా. నేనంటా నువ్వెవడురా అసలు మాట్లాడితే అమ్మ జోలికి ఎందుకు వెళ్తాడు? అండర్స్టాండ్. ఆయనకైతే అమ్మ విలువ తెలియకపోవచ్చేమో, ఎక్కడో దూరంగా బతుకుతున్నాడు కాబట్టి. విలువ కాదండి, వాళ్ళ అమ్మ మీద ఆయనకి విలువ లేకపోతే వాళ్ళిద్దరు ప్రైవేట్ పంచాయతీ, వాళ్ళిద్దరిని చూసుకోమనండి, వాళ్ళిద్దరిని ఏ గంగలోనో దూకమనండి, నాకు సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళమ్మ గురించి కూడా ఇలా మాట్లాడుతుంటే వాళ్ళ అమ్మ ఏమీ మాట్లాడకపోతే కనుక వాళ్ళిద్దరు ఒకే కేటగిరీ అని వదిలేస్తా, అది వేరే విషయం. వేరే వాళ్ళ అమ్మల జోలికి వచ్చే హక్కు వీడికి ఎవరిచ్చారు? నిన్న కాక మొన్న ఇమ్రాన్ ఖాన్, పరేషన్ బాయ్స్ అని ఒక యూట్యూబర్, అతను కూడా మన చిలకలపూడి ఇక్కడ దగ్గరలో ఎక్కడ ఉంటాడు, లోకల్. అతనికి సంబంధించి మాట్లాడుతా కూడా వాళ్ళ అమ్మ సికింద్రాబాద్ దగ్గర ప్రాస్టిట్యూషన్ చేసేది అని జుగుప్సాకరంగా మాట్లాడాడమ్మా ఈ నా అన్వేషణ. నువ్వు డిఫెండ్ చేయి, నువ్వు ఏదైతే అనుకుంటున్నావు నీ పాయింట్ని నువ్వు రేస్ చేసింది ఓకే. బెట్టింగ్ యాప్స్ వద్దు, ఇప్పటికీ కాదు ఎప్పటికీ వద్దు, అవి డేంజరే. కానీ నువ్వు మాట్లాడే పద్ధతి రాంగ్, చాలా చాలా రాంగ్. సజ్జనార్ గారితో లైవ్లో ఉన్నప్పుడు కూడా ఆయన అడిగాడు, ఏమండి పెళ్ళి ఎప్పుడు అంటే, అడుక్కునేవాడు 60 కూరలు సార్ అని ఆయనతో మాట్లాడాడు. అడుక్కునేవాడు 60 కూరలు అంటే దాని ఉద్దేశం ఏంటి? చూస్తున్న వాళ్ళు అందరం ఎదవరమా? కాదు కదా, దాని అర్థం ఏంటి? ఆయన కూడా ఖండించాలి వెంటనే. అదే అంటున్నానమ్మా, నేను అదే అంటున్నా, సజ్జనార్ గారు కూడా ఖండించాలి. అంటే 60 మందితో తిరుగుతాను అని, అదే దాని అర్థం. అదే
అంత దారుణం. అసలు నా ఉద్దేశం ప్రకారం మహిళల్ని ఇంత కించపరిచేవాడు వీడు పెళ్లి చేసుకోపోవడం కూడా మంచిదే. అదే ఇంకొక మహిళని బలి చేసే హక్కు వీడికి లేదు. పొరపాటున ఒక తల్లి కడుపులోంచి పుట్టాడు. అసలు ఇలా మహిళల్ని మీద ఇంత అగౌరవమైన ఉద్దేశాలు, ఇంత ఏమంటారు నీచమైన ఆలోచనలు ఉన్నవాడు పెళ్లి చేసుకోకపోవడం మంచిది. ఎందుకంటే ఇలాంటి వాడు పెళ్లి చేసుకుంటే వీడికి పొరపాటున ఒక కూతురు పుట్టింది అనుకోండి, ఇంకా కూతుర్ని ఏ విధంగా చూస్తాడనేది కూడా ఆలోచించాల్సిన విషయం. అందుకని పూర్తిగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ వీళ్ళెంత తప్పు చేస్తున్నారో నా అన్వేషణ వాడు కూడా అంతకంటే తక్కువ తప్పులేం చెయ్యట్లేదు. నేను ఇతని పైన కేసు బుక్ అయ్యే వరకు నేను పోరాడతా నా అన్వేషణ పైన. ఎందుకంటే అతను నా అన్వేషణ అని చెప్తూ నేనేదో సమాజానికి సేవ చేస్తున్నాను అని చెప్తూ ఇంత అగౌరవంగా మాట్లాడుతున్నాడు అంటే ఇప్పుడు ఇతని ఛానల్ని ఎంతమంది చూస్తున్నారు? బోల్డ్ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఇదే చెప్పల చిత్తం తయారైతే వాళ్ళు కూడా ఏమన్నా పద్ధతేనా? అసలు వాళ్ళమ్మ వ్యభిచారం చేస్తే నీకెందుకు, లేదు అంటే వ్యభిచారం చేయమని చెప్పటం నువ్వెప్పుడు అసలు డిసైడ్ చేయటానికి? వాళ్ళమ్మ వ్యభిచారం గురించి అసలు వాళ్ళమ్మ ఆత్మాభిమానం దెబ్బతినేలాగా అవుట్రైజింగ్ ఆఫ్ మోడెస్టీ అనమాట. అవును, ఆవిడ ఆత్మగౌరవానికి భంగం కలిగించేలాగా మాట్లాడాడు కాబట్టి ఇతని మీద అసలు ఇమ్మీడియట్గా నిర్భయ కేసు బుక్ చేయాలి ఇతని పైన. ఏది ఏమైనప్పటికీ రాజకీయ నాయకుల దగ్గర నుంచి రకరకాల వాళ్ళు, మామూలు మనుషులు కూడా ఇవాళ మాట్లాడుతున్న బూతులు ఒక అమ్మకి అబ్బకి పుడితే అంటారు. ఎవడైనా అమ్మ అబ్బా ఉంటేనే పుడతారు. వాళ్ళు భార్యాభర్తలు అవునా కాదా? ఆ భార్యకి వేరే భర్తలు ఉన్నారా, ఆ భర్తకి వేరే భార్యలు ఉన్నారా, సంబంధం లేదు. పిల్లలు పుట్టాలంటే భార్యాభర్త ఉంటే, ఇద్దరు ఒక ఆడ మగ ఉంటే పిల్లలు పుడతారు. వాళ్ళు అమ్మ అబ్బా అవ్వాలని ఏంటి? అసలు నువ్వెవడు, అసలు ఎలా పుట్టారో నీకు తెలుసా? ఒక అమ్మ అబ్బ ఛాలెంజ్లు అనమాట వీళ్ళకి. ఎవరిని మీరు కించపరిచి మాట్లాడుతున్నారు? అదే అదొకటి. రెండోది ఇంకొకటి ఏం మాట్లాడుతున్నారు? బూతులు. మన సంస్కృతిలో ఏ దేశమైనా ఉండేవండి, మన దేశమా ఏ దేశమా అనేది నాకు అనవసరం. ట్రూ ట్రాన్స్లేషన్ చేస్తే ఇంగ్లీషులో మాట్లాడే తిట్లు తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే అది బూతులాగా ఉండొచ్చు, తెలుగు మాటని ఇంగ్లీష్కి ట్రాన్స్లేట్ చేస్తే బూతులాగా ఉండొచ్చు. ఎవ్వరు మాట్లాడినా సరే మీరు మాట్లాడుతున్న బూతు ఒక స్త్రీని తిట్టేలాగా ఉంది, ఒక స్త్రీని ఉద్దేశించి ఉంది. దయచేసి బూతులు మాట్లాడడం ఆపండి. అయితే ఈ బూతులు మాట్లాడడం ఆపండి అని చెప్పి మనం ఎంత గొంతులు చించుకుంటుంటే వయసుకు తగ్గట్టు మాట్లాడాలి అనే విషయంలో నిన్నగాక మొన్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో అనిల్ రావుపూడి పెట్టిన హాస్యం పేరుతో పెట్టిన చిన్న పిల్లాడితో పెట్టిన డైలాగులు అసలు అవి నాకు వర్ణించడానికి మాటలు రావట్లే. మామూలుగా అయితే ఒక గొప్ప విషయం మాట్లాడడానికి మనం ఏమంటామంటే నభూతో నభవిష్యత్ అంటాం. కానీ ఈ అనిల్ రావుపూడి ఆ చిన్నపిల్లడితో చేయించిన కామెడీ పేరుతో చేయించిన వెకిలి హాస్యాన్ని దేంతో పోల్చాలో నాకు అర్థం కావట్లా. ఆ సినిమాని ఆదరించారు, జనాలు చూశారు, చూసే వాళ్ళకి బుద్ధి లేదా, తీసినోడికి బుద్ధి లేదా అంటే అర్థం కావట్లేదు. అసలు సమాజం ఏ స్థాయికి వెళ్తుంది? జబర్దస్త్ పేరుతో నట్టింట్లో బూతులు మాట్లాడిచ్చారు. అలాగే ఇంకోటి సీరియల్స్ పేరుతో నట్టింట్లోకి ఒక క్రైమ్ని తీసుకొచ్చేశారు. అలాగే ఓటీటీల పేరుతోటి ఇళ్లల్లోకి నట్టింట్లోకి పిల్లలు పెద్దలు కలిసి చూసే వాటిల్లో క్రైము, సెక్సు, బ్లడ్, వైలెన్స్ చూపించారు. ఇవన్నీ చూసిన తర్వాత ఒక నూతన పౌరుడు అంటే రాబోయే కాలంలో నేటి బాలలే రేపటి పౌరులు కదా, ఉత్తమ పౌరులు ఎలా తయారవుతారు అనుకుంటున్నారు మీరు? ఆ బొడ్డోడిని ఎంతమంది పిల్లలు అనుకరిస్తున్నారో మీకు తెలుస్తుందా? అందుకే నేనేమంటున్నా అంటే ఎటు నుంచి ఎటు తిరిగినా వచ్చి మళ్ళీ ఆ బూతు దగ్గరే ఆగుతుంది. అలాగే ఎటు నుంచి ఎటు తిరిగి వచ్చినా మానవ బలహీనతల దగ్గరికే వచ్చి ఆగుతున్నాయి. ఎటు తిరిగి ఎటు నుంచి వచ్చినా నా ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి వాటిని బాగు చేసుకోవాలి అంటే నేను ఏ అడ్డదారి దొక్కైనా డబ్బులు సంపాదించాల్సిందే అనే దగ్గరకే వచ్చి ఆగుతున్నాయి.
అసలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న ఎవరైతే ఉన్నారో మీకు డబ్బులకు తెలియకుండా ఉందా అమ్మాయి? వీళ్ళంతా కష్టపడి ఉంటే ఈ పొజిషన్కి వచ్చి ఉంటారు. 10 మందిని ప్రభావితం చేసే ఇన్ఫ్లుయెన్సర్గా మారారంటే ఎంతో కష్టం. రూపాయి విలువ తెలియకుండా లేదుగా వీళ్ళకి. వాళ్ళకి ఒకటండి, మీకు రూపాయి ఇస్తే మీరేం చేస్తారు, నాకు ఇస్తే నేనేం చేస్తాను, ఆయనకి ఇస్తే ఏం చేస్తారు అనే దాని విషయాన్ని బట్టి మనం రూపాయికి ఏ విధమైన విలువనిస్తున్నాము అనేది అర్థం మారిపోతుంది. ఇప్పుడు ఒక సినిమాలో ఒక మంచి డైలాగ్ ఉంటుంది, అతడు సినిమాలో 3 లక్షల డబ్బులుంటే ప్యాకాడొచ్చు, తాగొచ్చు, ఇంకేమో చెయ్యొచ్చు అనుకున్నాను, కానీ ఒక పేదింట్లో కష్టం తీర్చొచ్చు అని మాకు తెలియలేదు అంటాడు మహేష్ బాబుతో. సునీల్ అంటాడు. అవును. అందుకని మీకు డబ్బులు ఇస్తే మీరేం చేస్తారు, నాకు డబ్బులు ఇస్తే నేనేం చేస్తాను. ఈ ఆవారా గ్యాంగ్ ఉంది కదా, ఈ 11 మందో 12 మందో, ఈ వీళ్ళందరికీ డబ్బులు వస్తే వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు థాయిలాండ్ వెళ్తారు, వీళ్ళు పబ్బులకు వెళ్తారు, వీళ్ళు ఖరీదైన బట్టలు కొనుక్కుంటారు, ఖరీదైన కార్లు కొనుక్కుంటారు, ఫారెన్ విస్కీలు తాగుతారు, వీళ్ళు ఆస్తులు సంపాదించుకుంటానికి. రక్తపు కూడా ఎలా అరుగుతుందో ఏమో మరి. అది ఇప్పుడు చాలా మందికి అరుగుతుంది కదా, వాళ్ళకిలాగానే వీళ్ళకి అరుగుతుంది అనుకోవచ్చు. కానీ ఒకటి, ఇక్కడ మనం వీళ్ళందరినీ ఇంతమందిని నిందించే బదులు అసలు ఈ బెట్టింగ్ యాప్ల్ని నిషేధించాలి అనేది మనం సీరియస్గా తీసుకుందాం. బెట్టింగ్ యాప్ల్ని నిషేధించాల్సిందే. అయితే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ వల్ల గవర్నమెంట్కి డబ్బు వెళ్తుందనైనా వీళ్ళు ఇట్లా వదిలేస్తున్నారు. వాళ్ళ దృష్టి పడలా. ఎవడేమైపోతే వాళ్ళకేంటి? ఇప్పుడు అన్ని ప్రభుత్వానికి డబ్బులు వచ్చే పనులు కాదు. ఇప్పుడు పబ్బుల మీద వస్తాయి, గవర్నమెంట్కి లైసెన్సులు ఇప్పిస్తే ఆ లైసెన్స్ తీసుకునే ప్రాసెస్లో ఆమ్యామ్యాలు కావచ్చు, గవర్నమెంట్కి వచ్చే డబ్బులు కావచ్చు. ఇప్పుడు పలానా పబ్బు బాగుంది అంటే ఆ పబ్కి వెళ్తే ఆ పబ్బు ఓనర్కి డబ్బులు వచ్చేతో పాటు అక్కడ తీసుకునే పదార్థాల మీద ఆ ట్యాక్స్లు గవర్నమెంట్కి, డైరెక్ట్ ట్యాక్స్ ఆర్ ఇండైరెక్ట్ ట్యాక్స్ గవర్నమెంట్కి వెళ్తుంది. కానీ అవి కాదు నిర్ణయం చేసేది. అది ఈ నిర్ణయాలు తీసుకునే వెనక కొంతమంది స్వార్థపరులు ఉంటారు. ఇది ఈ యాప్లన్నీ వెళ్ళి నదులన్నీ కలిసి సముద్రంలో కలుస్తాయి అన్నట్లుగా ప్రతి ఒక్కళ్ళు చైనా పేరు చెప్తున్నారు. చైనా పేరు చెప్పి వీళ్ళు ఇక్కడ అంటే ఊరి పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నారు. అసలు ఆ యాప్లు రాకోకుండా చెయ్యాలి అంటే చేయలేమా? పైగా ఇది నిప్పు కాలుతుంది అన్నప్పుడు ముట్టుకోకుండా ఉండొచ్చు కదా. అదే ఎవరికి తెలియదండి. ఇక్కడ ఇందులో చిన్నపిల్లలు ఎవరండి, ఎఫ్ఐఆర్ అంటే ఏమిటో తెలియదు అని శేఖర్ భాష చెప్పినట్లు వీళ్ళలో ఎవరికేం తెలియదండి. దీనికి అంతం ఏదమ్మా? ఇంకా అంతం ఏమీ లేదు. మనుషుల్లో ప్రవర్తనలోనూ మార్పులు రావాలి. నన్ను నమ్ముకున్న వాళ్ళని నేను అమ్ముకోకూడదు అనేది ఈ సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్లు, ఆఖరికి మంచు లక్ష్మి కూడా చేసింది అంటే ఇంతకంటే దివాళా కోరుతాను, ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి లేదు. ఇప్పుడు రాజకీయాల్లో డబ్బులు సంపాదించే వాళ్ళు రాజకీయాలు సంపాదిస్తుంటే, ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు సంపాదిస్తుంటే, బిజినెస్ పీపుల్ వాళ్ళు సంపాదిస్తుంటే, సినిమా యాక్టర్లు సంపాదిస్తుంటే మేమేనా తక్కువ తింది అని చెప్పి ఇట్లాంటి గ్యాంగులు కొన్ని తయారైనాయి. దేశం మొత్తం మీద ఉన్నాయి. వాడెవడో ఒక యూట్యూబ్ వాడికి అసలు సెంట్రల్ గవర్నమెంట్ అవార్డు కూడా ఇచ్చింది, అలహాబాదీ అనే వాడికి. యూట్యూబర్లకి మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ కింద అవార్డు కూడా ఇచ్చారు. వాడి ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఏడిచి వచ్చింది అంటే మొన్న ఫడ్నవీస్ కేసు పెట్టి ఇచ్చిన దాకా వచ్చింది. అలహాబాదియా అమ్మాయిని ఏదో అన్నాడు కదా. అమ్మాయిని కాదు, ఏదో ఒక ప్రోగ్రామ్ కి అక్కడ అమ్మాయినే అన్నాడు. అమ్మాయినా? కంటెస్టెంట్ అమ్మాయి. అదే అమ్మాయి మాట్లాడుతుండగా అతనికి ఫ్రెండ్ ఉంటాడు ఒక అతను, ఇద్దరు డిస్కస్ చేస్తున్నారు ఆన్ స్టేజ్ చేస్తూ ఆ జుగుప్సకరమైన మాటలు లేవి మనం మాట్లాడొద్దు. అందరూ విన్నారు, చాలా ఘోరంగా చేశారు. అందుకే అతని పరువు ఇప్పుడు అయినా వాళ్ళ పరువు పోయిందని అనుకోరేమో. అదే వాళ్ళకి ఇవన్నీ అలవాటేనేమో. ఏది ఏమైనా ఈ ఇన్ఫ్లుయెన్సర్లు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. అంటే నెపం వేరే వాళ్ళ మీద తోసేసి అసలంటూ జరుగుతుంది కాబట్టి మేము చేస్తాము అనటము. ఇప్పుడు రోడ్డు పైన ఎవరో డబ్బులు పారేసుకుంటా వెళ్ళారండి, నేను దొంగతనం చేయలేదు కదా, నేను తెచ్చుకుంటే తప్పేంటి అన్నట్లు వాదిస్తున్నారు వీళ్ళందరూ. నీది కానప్పుడు నువ్వు దాన్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాలి. అదేమంటే అప్పుడు కూడా ఏం చెప్తారంటే వీళ్ళు, పోలీసులు ఇస్తారని గ్యారంటీ ఏంటి, అందుకే మేమే ఉంచుకున్నాము. మిమ్మల్ని మీరు సమర్థించుకోవటానికి
మీరు ఇలా కుప్పిగంతులు వేయడం కరెక్ట్ కాదు. మీకు సద్బుద్ధి ఉంటే మీరు ఇట్లాంటి వాటికి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వకండి. ఇప్పుడు నాకు కూడా మొన్న మధ్య ఫోన్ గురించి ఏదో ఫోన్ కంపెనీ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వమని అడిగారు. ఓకే ఓకే. అడిగితే నేను ఇవ్వనని చెప్పా. ఎందుకు ఇవ్వనన్నానంటే అది నా నోట్లో నుంచి వచ్చే మాట కాదు. మీరు స్క్రిప్ట్ ఇస్తే నేను చెప్పాలి.